నేను ఇక్కడ పెట్టుకొని నేను చూడవచ్చు. వేయండి. ఓకేనా వేయండి, మళ్ళీ వేయండి అందరూ. అమర్ రహే హై ముద్రగడ పద్మనాభం గారు. అమర్ రహే హై ముద్రగడ పద్మనాభం గారు. పద్మనాభం గారు లాంగ్ లైవ్ ముద్రగడ పద్మనాభం గారు. ఈరోజు ఆంధ్రప్రదేశే కాకుండా తెలుగు రాష్ట్రాలు మొత్తము దిగ్భ్రాంతితో బాధతో శోక సముద్రంలో మునిగిపోయాయి. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు లేని లోటు చాలా బాధాకరము. ఆయన అనుకుంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ ఈరోజు రాత్రిలో మేము ప్రయాణం పోవాలని చాలా ప్రయత్నం చేశాము. కానీ ఆయన తీరని లోటు ప్రభుత్వాలకు కానీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలకు కానీ చాలా ఇబ్బందులు పడతారు. మా బలిజ జాతి కోసం ఆయన పోరాటం చేసిన వ్యక్తిగా, రాయలసీమ జిల్లాలన్నీ నేను తిరిగిన వ్యక్తిగా, ఆయనకు దగ్గర ఉన్న వ్యక్తిగా ఈరోజు చాలా బాధాకరమైన విషయము చనిపోయినాడంటే. కానీ ముద్రగడ పద్మనాభం లేని లోటు చాలా, దాన్ని ఎవరో ఒకరు, ఆయన లేని లోటు ఎవరో ఒకరు ఫిల్ చేస్తారు తప్పకుండా. ఉద్యమం అయితే మళ్ళీ తప్పకుండా వస్తుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. తర్వాత రాయలసీమ బల్జలు అయితే కాపులు అయితే చాలా బాధలు వ్యక్తం జరుగుతున్నాయి. ఈరోజు బల్జలను బీసీ చేస్తానన్న ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తే నెక్స్ట్ రాబోయే తరంలో కూడా ఆయననే పట్టం కడతారు బల్జలు. ఆయన చెప్పే మాట ఎవరు ముద్రగడ పద్మనాభం లాస్ట్ కోరిక కూడా, ఆ కోరికను కూడా ఈ ప్రభుత్వం తీరుస్తే 29లో మళ్ళీ పట్టం కట్టడానికి అందరికీ అవకాశం ఉంటుంది. అది వాళ్ళే తెలుసుకోవాలా. ఈ జిమ్మిక్కులు, మోసాలు, ట్రక్కర్ మాటలు ఏ ప్రభుత్వాలైనా మాట్లాడడం చాలా తప్పు. ఆయన తీరని లోటు కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఫిల్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీడియా సందర్భంగా రాయలసీమ ప్రజలకే కాదు ఈస్ట్ వెస్ట్లో కూడా అందరికీ మొత్తం తెలియజేసుకుంటున్నా. ఈరోజు కిల్లంపూడిలో వేల మందితో పోలీసు పహారా చేసి ఆయన చాలా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు కూడా చేయాలని కాదు, ఏదో ఉపద్రవం అయితే వాళ్ళకి సలహాలు చెప్పేవాళ్ళు కరెక్టే లేరు. ఎవరికి? చంద్రబాబు గారికి కూడా అప్పుడు ఆ టైంలో. మళ్ళీ మమ్మల్ని కూడా గిరిబల్జన్ చేసినప్పుడు కూడా గిరిబల్జని ఆబల్జని మమ్మల్ని చాలా రాయలసీమలో కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. దీనివన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. మొన్న లాస్ట్ మూమెంట్లో 2 నెలల కిందట ఒక వివాహ వేదికకు కడపకు వచ్చినప్పుడు నా ఇంటికి వచ్చి, అన్న మీ ఇంటికి టీ తాగడానికి వస్తాను రామన్న అని అన్నాడు. అయ్యా అన్న అనొద్దు నన్ను అని చెప్పి అంటే మా ఇంటికి వచ్చి 1 గంట మా ఇంట్లో గడిపి నా పిల్లలను మనోళ్ళని ఎత్తుకొని చాలా ఆప్యాయతతో అనురాగంతో మాట్లాడి మేము ట్రైన్ ఎక్కించేంత వరకు ఉండి ఆయనకు పంపించడం జరిగింది. తర్వాత ఈరోజు వాళ్ళ అమ్మాయి గురించి టీవీలో చాలా చెప్తున్నారు. ఆయన పౌరుషం, రోషం. కానీ జీవితంలో రాయలసీమ కాదు ఆంధ్రప్రదేశ్, ఇండియాలో దీక్ష చేస్తుంటే హాస్పిటల్లో 11 రోజులు అన్నం ఆహారాలన్నీ మానేసి వాళ్ళ భార్య మహాతల్లి, ఆమెను కూడా చెప్పుకోదగ్గ ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడుండే కాలంలో ఏ భార్య కూడా, అప్పుడు కాలంలో కూడా ఆయన ధర్నా చేస్తాను నేను అంటే భార్య కోడలు కానీ ఇంకొకరు కానీ ఆయన అడుగుజాడల్లో ఏం తినకుండా ఆయనతో పాటు దీక్ష చేశారు. వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కరించాలి. అలాంటి ఉత్తమరాలు కూడా ఈరోజు శోక సముద్రంలో ఆ భగవంతుడు చిన్న చూపు చూశాడు. కూతురు గారు తండ్రి చనిపోయేదానికి కారణం కూడా మానసిక శోభ అనుభవించిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం చాలా బాధపడిన వ్యక్తిగా మేము చూసాం ఆయన్ను. ఇప్పటికైనా క్రాంతి గారు ఆ భగవంతుడు ఆమెకు మంచి బుద్ధి ప్రసాదించి క్షమాపణ కోరుతూ ఆయనకు నివాళులు అర్పించడానికైనా ఆయన ఇంట్లో ఫోటో పెట్టుకొని నివాళులు అర్పించి ఇక మీదట నేను నీకు నాన్న నిన్ను మాట జవదాటనని చెప్పి
ఖచ్చితంగా ఆమె అర్పిస్తే కానీ ఆయన ఆత్మశాంతి కొంచెమన్నా మిగులుతుందని చెప్పి ఆశ ఆ భగవంతుడు ఆమెకు మంచి బుద్ధి ప్రసాదించి ఇలాంటి చేయగలిగితే సరిపోతుంది. ఇప్పటికైనా ఆమె ఇంట్లో గృహిణిగా ఏదైనా చేసుకుంటూ ఆమె ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనకుండా ఆయనకు ఆత్మకు శాంతి కలిగించాలి. పెద్దలు ముద్దల పొద్దులం గారికి ఆత్మకు శాంతి కలిగించాలని మేము మీడియా ద్వారా ఆమెను కోరుకుంటున్నాం. వాళ్ళ కుటుంబానికి గిరిగారు కూడా కంపల్సరిగా అత్యధిక మేరతో రాష్ట్రంలో గెలుస్తానని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. లాస్ట్ మూమెంట్లో గిరిగారితో కూడా నేను కలసాలని చెప్పి పెద్ద నేను పోయి ఫోన్ చేపిస్తాను రాము గారు అని చెప్పాడు. చేపించానే గిరిగారితో కూడా నేను మాట్లాడాలని చెప్పాను. ఖచ్చితంగా మళ్ళీ మేము రాత్రి ప్రయాణం అయ్యి మధ్యలో కొంచెం అనివార్య కారణాల వల్ల గురప్ప గారు మేమంతా బయలుదేరి రిటర్న్ వచ్చాం. ఆ కారణాలు కూడా చాలా ఉన్నాయి. అందుకు మళ్ళీ మేము ఒకరోజు వెళ్ళి ఆ కుటుంబంలో కూర్చొని మాట్లాడి వస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మీ ద్వారా. సినిమాలో నేనంటూ చెప్పకూడదు. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు అందరికి మీడియా వాళ్ళకు ముందరికి తీసుకెళ్తాను. ఎందుకంటే బలిజలు రాయలసీమ బలిజలు బీసీ చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా అన్ని కమిషన్లు చెప్తున్నాయ్యా, మీరేమైనా అవకాశం ఉంటే చెప్పగలుగుతారా అని అడిగాము. అడిగితే రాయలసీమ బలిజలు బీసీ చేసేందుకు మాకు అభ్యంతరం లేదయ్యా. ఈ విషయంగా మీ ద్వారా ఒకటి నోట్ చేస్తున్నా. ముద్దల పద్మనాభం గారికి 2014 ముందు చంద్రబాబు నాయుడుకు ఒక లెటర్ రాశాడు. పెద్దలు నాతో చెప్పడం జరిగింది. ముద్దల పద్మనాభం గారు ఏం లెటర్ రాశాడు? రాయలసీమ ప్రజలను బీసీ చేస్తే కాపులలో వ్యతిరేకత ఏమైనా జరుగుతుందా, మీరు ఏమైనా తెలపగలరని చెప్పి లెటర్ రాశాడంట. దానికి కరెక్ట్గా ఆయన సానుకూలంగా లెటర్ రాశానని చెప్పి పెద్ద ఆయన స్వయంగా నాతో చెప్పడం జరిగింది. ఆ లెటరు కూడా మాకు ఇప్పటి నుంచి కాదు, కమిషన్లు అన్నీ చెప్తున్నాయి. మీరు రాయలసీమ ప్రజల్ని బీసీ చేస్తామని చెప్పి ప్రభుత్వం కూడా పూనుకునే కానీ మేము కాపులతో సమైక్యమయ్యి మీటింగులు పెట్టి వాళ్ళని ఒప్పించడానికి మేము రెడీగా ఉంటాం, ఇబ్బంది ఏం లేదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టింది రాయలసీమ ప్రజల్ని బీసీ చేయాలని చెప్పి కేశవరావు గారు మాతో స్వయంగా చెప్పినారు. ఎవరు పిల్లా వెంకటేశ్వరరావు, మేరాల రాఘవరావుతో నాతో మేము ముగ్గురం పోయి కూర్చొని మాట్లాడితే కేశవరావు గారితో కూడా రాజశేఖర రెడ్డి గారు 2004లో ఈ రాయలసీమ ప్రజల్ని బీసీ చేసే దానికోసం పెట్టారు, మీరు కాపురాల వ్యతిరేక కాకుండా చూడండి అని చెప్పారు. ఆ టైంలో పిల్లా వెంకటేశ్వర గారి వర్గంలో పెద్ద భారీ మీటింగ్ జరిగితే విజయవాడలో కమిటీ అంతా, ఆ కమిటీలో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. చెప్తే అందరూ సానుకూలంగా స్పందించారు. రాయలసీమ ప్రజలు బీసీ అయితే తూర్పు కాపులు మున్నూరు కాపులు అయినట్లు మనం కూడా రాయలసీమ ప్రజలు బీసీ అయితే నెక్స్ట్ టైం మనం అవుతామని చెప్పి పిల్లగారు ఏకగ్రీవకంగా తీర్మానించాడు. ఆ తీర్మానం కూడా ఈరోజు కూడా పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కాపులు కూడా అందరూ వ్యతిరేకంగా కాకుండా మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా పెద్ద ఆయనకు మళ్ళా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. యావత్ ప్రపంచంలోనే ఉన్నటువంటి కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్తులు మాత్రమే కాకుండా అన్ని రాజకీయ పక్షాల్లో కూడా ముద్రగడ పద్మనాభ గారి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయినారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆయన ఒకవైపు రాజశేఖర రెడ్డి, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి సమకాలీకుడు. ఆయన కేవలం కాపు కులస్తుల కోసమనే కాకుండా ఏదైనా కూడా ఒక సమస్య వచ్చినట్లయితే నిర్మోహమాటంగా, పాతకాలంలో మాదిరి నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి వ్యక్తి. పైగా ఆయన పెద్ద జమీందారు కొడుకు. ఆయన మీకు తెలియదు, చాలా విషయాల్లో వాళ్ళ అబ్బా మున్సబు. ఆ రోజుల్లోనే పెద్ద రాజకీయ నాయక కుటుంబం, 100 ఎకరాలు ఉండేటువంటి కుటుంబం. అటువంటి కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తి, ఎవరు వచ్చినా కూడా పేదలు ఎక్కువగా, ఆయన దళిత కుటుంబాలతోటి ఎక్కువగా అనుసంధానం కలిగి ఉండేవారు. ఆయన ఎవరైనా సరే అయ్యా అంటే కనుక ఇంటి దగ్గరికి వెళ్తే నేనున్నా అని చెప్పేసి ఆర్థిక సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం ఉండేటువంటి వ్యక్తి ఆయన. అంతేకాకుండా ఆయన ఇప్పుడు కాదు, రామారావు టైంలోనే ఆయనకు అవమానం జరిగితే కనుక, ఆయన కనుక హర్ట్ అయితే కనుక ఆయన రాజీనామా చేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆయన గురించి తెలుసుకొని రామారావు మళ్ళీ ఫోన్ చేస్తే, నేను ఒక్కసారి రాజీనామా చేస్తే తర్వాత నేను వెనక్కి ఏ పదవి కూడా నేను తీసుకోను అని చెప్పి ఆయన ఉద్యమం మొదలుపెట్టడం జరిగింది. ఉద్యమం మొదలు పెడితే ఆ రోజున గవర్నమెంట్ వచ్చేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చేసి ఒక జీవోని ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవో ఇంప్లిమెంటేషన్ కోసం కూడా ఆయన మళ్ళీ ఒక దశాబ్దం తర్వాత ఈ ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమం ఆయన చివరి కోరిక ఒకటే, బీసీలు చేయాలా, కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్తులను బీసీలకు చేర్చాలా
అనేటువంటిది ఆయన చిట్ట చివరి కోరిక. ఆ యొక్క కోరికను రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించి వేగవంతం చేసినట్లయితే ఆయన ఆత్మకు శాంతి చేకూర్చిన వారమవుతాము. ఈ రోజున ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం కూడా అటు చంద్రబాబు నాయుడు అయితేనేమి, ఇటు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అధికారికంగా ఆయన యొక్క అంత్యక్రియలు జరపడం అనేది కూడా మేము చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఆయన అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆయన అభిమానులు ఆయన ఈ సందర్భంగా నేను ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి, ఇంట్లో వాళ్ళ కూతురు కూడా కుటుంబ సభ్యురాలే కాబట్టి ఆమెను కూడా మేము ఓదార్చాలి. ఆమె కూడా వాళ్ళ ఫాదర్ యొక్క బాడీని సందర్శించేందుకు కూడా అనుమతించేసి మీరు ఈ సమస్యను పెద్దదిగా చేసుకోకుండా, ఆ ఆడబిడ్డను కంటి ఏడుపు పెట్టినివ్వకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు చూడాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు మరొకసారి ఆత్మకు శాంతి కలగాలని నేను ప్రార్థిస్తా ఉన్నా.